బ్రేకింగ్ న్యూస్ ఫెడరేషన్ కోఆర్డినేషన్ ఫిల్మ్ ఛాంబర్ మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. తెలంగాణ ఫిల్మ్ డెవలప్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజు ఈ చర్చల్లో పాల్గొన్నారు. మంత్రి కోమటిరెడ్డి సూచనలతో దిల్రాజు నేతృత్వంలో మీటింగ్ జరుగుతోంది. ఫిల్మ్ ఛాంబర్ నుంచి అధ్యక్షుడు భరత్ భూషణ్, కార్యదర్శి దామోదర్ ప్రసాద్, ట్రెజరర్ ప్రసన్న కుమార్ హాజరయ్యారు. ఫెడరేషన్ నుంచి కోఆర్డినేషన్ చైర్మన్ వీరశంకర్, ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్, అమిరాజు అటెండ్ అయ్యారు. నిర్మాతల నుంచి సి కళ్యాణ్, బాపినీడు ఆచంట గోపినాథ్, ఠాగూర్ మధు, మైత్రి సీఈఓ చెర్రీ, జమ్నీ కిరణ్, ఎస్కేఎన్, సుప్రియ యార్లగడ్డ, వివేక్ కూచికపొట్ల, స్రవంతి రవికిషోర్, డైరెక్టర్ తేజ, వైవీఎస్ చౌదరి, రామసత్యనారాయణ హాజరయ్యారు. రెడ్డి అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీపాల్ అందుబాటులో ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. శ్రీపాల్, రైట్ నో ఫెడరేషన్ కోఆర్డినేషన్కి ఇలాగే ఇటు ఫిలిం ఛాంబర్కి మధ్య చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి ఇన్ని రోజులు గడుస్తుంది కదా, కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీటింగ్లో ఏం డిస్కషన్ జరుగుతున్నాయి? గత 10 రోజులుగా అంటే ఈ రోజుకి 10 రోజులుగా సమస్య అయితే ఉత్పన్నం అవుతూనే ఉంది. సమస్య ఖచ్చితంగా ఈ రోజు ఏదన్నా క్లోజ్ అవుతుందా, లేదంటే చర్చలు విఫలమవుతాయా, చర్చలు ఫలిస్తాయా అనే ఉత్కంఠ అయితే ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే 10 రోజుల నుంచి షూటింగ్ అయితే జరగడం లేదు. ఈ రోజు అయితే ఫిలిం ఛాంబర్లో ఫెడరేషన్ సభ్యులు మరియు నిర్మాతలు, ఫిలిం ఛాంబర్ సభ్యుల మధ్యనైతే చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఫిలిం ఛాంబర్ నుంచి అయితే అధ్యక్షుడు భరత్ భూషణ్ గారు, ప్రసన్న గారు, కార్యదర్శి దామోదర్ ప్రసాద్ గారు, కూడా ట్రెజరర్ ప్రసన్న కుమార్, వీళ్ళైతే హాజరయ్యారు. అయితే ఇక్కడ నుంచి ఫెడరేషన్ నుంచి అయితే కోఆర్డినేషన్ చైర్మన్ వీరశంకర్ అండ్ హుమాయూన్, వీళ్ళందరూ ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ వల్లభనేని గారు కూడా హాజరయ్యడం జరిగింది. ఇటు ప్రొడ్యూసర్స్ తరఫున కూడా ఎందుకంటే దిల్రాజు, సి కళ్యాణ్, బాపినేడు గారు అండ్ అచంట గోపినాథ్, ఠాగూర్ మధు అండ్ మైత్రి సీఈఓ చెర్రీ, జమ్నీ కిరణ్ గారు అండ్ ఎస్కేఎన్, సుప్రియ యార్లగడ్డ, వివేక్ కూచిపుట్ల, స్రవంతి రవికిషోర్, డైరెక్టర్ తేజ గారు, వైవీఎస్ చౌదరి గారు అండ్ రామసత్యనారాయణ గారు తదితరులు అయితే హాజరవడం జరిగింది. అయితే ఈ రోజు జరిగే చర్చలు ఎందుకంటే ఒక 3 అసోసియేషన్కి సంబంధించి డైలీ వేజెస్కి సంబంధించి 13 అసోసియేషన్స్ ఉంటాయి డైలీ ఇవ్వడం. ఆ 13 అసోసియేషన్లో ఖచ్చితంగా ఒక 3 అసోసియేషన్లకే ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఆ 3 అసోసియేషన్లకే వేజెస్ పెంచలేదని చెప్పేసి కూడా ప్రొడ్యూసర్స్ తెలిసి చెప్పడం జరుగుతుంది. ఆ 3 అసోసియేషన్లు ఫైట్ మాస్టర్స్ కావచ్చు, డ్యాన్స్ మాస్టర్స్ కావచ్చు అండ్ నెక్స్ట్ టెక్నీషియన్స్ కావచ్చు, ఈ కెమెరా అసిస్టెంట్స్, వీళ్ళకే పెంచను అని చెప్పేసి కూడా ఖచ్చితంగా నిరాకంటగా చెప్తున్నారు. అయితే ప్రొడ్యూసర్స్ కోరుకునేది ఏంటంటే ఇటు 12 గంటలు అంటే ఫ్లెక్సిబుల్ కాల్ షీట్స్ కావాలి అంటున్నారు. గతంలో 6 to 6 అనేది ఉండేది, ఇప్పుడు 9 to 9 అని చెప్తున్నారు. అంటే ఫ్లెక్సిబుల్, వాళ్ళకి ఎప్పుడు స్టార్ట్ అవుతే అప్పుడు 12 అవర్స్తో స్టార్ట్ చేద్దామని చెప్తున్నారు. ఇంకొకటి నాన్ మెంబర్ అసోసియేషన్ కార్డు నుంచి అంటే వేరే మెంబర్ కార్డు నుంచి కూడా తీసుకుందామని చెప్పేసి కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఈ చర్చల ఫలితంగా ఎందుకంటే ఫెడరేషన్ సభ్యులు అయితే ఒప్పుకోవడం లేదు. మిగతా 10 అసోసియేషన్లు మాత్రం ఖచ్చితంగా 2000 లోపు ఉన్న సభ్యులకైతే పెంచడానికి ఖచ్చితంగా వాళ్ళైతే ఉన్నారు సిద్ధంగా. ఖచ్చితంగా వాళ్ళు పెంచుతారా లేదా, ఈరోజు చర్చలు ఫలిస్తాయా లేదా అని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇకపోతే చర్చలు అయితే ఇప్పుడు సానుకూలంగా జరుగుతున్నాయని చెప్పేసి తెలుస్తుంది. ఇంకో 1-2 గంటల్లో అయితే మొత్తం చర్చలు సానుకూలంగా స్పందించి ఈరోజు అంటే మండే వరకు అయితే షూటింగ్ స్టార్ట్ అవుతాయని చెప్పడం కూడా జరుగుతుంది. అయితే నిన్న కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి దగ్గరికి వెళ్ళి, సినిమాటోగ్రఫీ మంత్రి దగ్గరికి వెళ్ళి వీళ్ళైతే చర్చలు చేయించడం జరిగింది. దిల్రాజ్ ఆధ్వర్యంలోనే ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎఫ్డీసీ అధ్యక్షుడిగా ఉండి ఫెడరేషన్ వాళ్ళతో మాట్లాడి ఈ సమస్యకైతే ఒక కొలిక్కి వచ్చే ఆలోచన అయితే ఉంది. ఖచ్చితంగా ఈ సమస్య ఈ రోజు నెరవేరుతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ ఫెడరేషన్ తరఫున 13 యూనియన్లకు సంబంధించి ఒక్కొక్క యూనియన్ నుంచి 3 హాజరవ్వడం జరుగుతుంది. వీళ్ళ మధ్యలో మరియు కోఆర్డినేషన్ కమిటీ మరియు సినిమా ప్రొడ్యూసర్స్ అండ్ ఛాంబర్ అధ్యక్షులు, ఛాంబర్ తరఫున టీం కూడా ఉండి ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకొని ఈరోజు ముగింపు పలుకుదామని అనుకుంటున్నారు. ఖచ్చితంగా ఈరోజు ఈ చర్చలు ఫలించి వీళ్ళైతే సినిమా షూటింగ్లకైతే వెళ్తే చాలామందికి ఈ తక్కువ వేతనం ఉన్న వాళ్ళకి ఇప్పటికే 10 రోజుల నుంచి పస్తులు, కొంతమంది అయితే వర్క్ లేక చాలామంది ఇబ్బంది పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. కాకపోతే ఇందులో చిన్న నిర్మాతలు మరియు పెద్ద నిర్మాతలు అనేది ఒక డిఫరెంట్ వేరియేషన్ అయితే వస్తుంది. చిన్న నిర్మాతలు వాళ్ళకు ఏ విధంగా ఈ రేట్లు పెరిగితే చాలా ఇబ్బంది అని చెప్పేసి చిన్న నిర్మాతలు కూడా చాలా, ఎందుకంటే రైజింగ్ ప్రొడ్యూసర్స్ అని చెప్పేసి కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. ఇందులో 3 ప్రొడ్యూసర్స్ లాగా అంటే గిల్డ్ ప్రొడ్యూసర్స్ అండ్ చిన్న నిర్మాతలు ఇటు ప్రొడ్యూసర్స్ తరఫున, ఎందుకంటే ఫెడరేషన్ తరఫున కూడా ఎందుకంటే చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి కూడా ప్రొడ్యూసర్స్ చెప్తున్నారు. వీళ్ళ డిమాండ్లు ఎంతవరకు నెరవేరుతాయి, వీళ్ళ డిమాండ్లు ఎంతవరకు తీరుస్తారు, ఖచ్చితంగా ఇవి అంటే న్యాయమైన డిమాండ్సా లేదంటే వీళ్ళకి కావాల్సిన డిమాండ్స్ అని చెప్పేసి కూడా తేల్చాల్సి ఉంది. ఖచ్చితంగా ఈరోజు 5-5:30 వరకు అయితే ఖచ్చితంగా ఈ మీటింగ్ పూర్తయి ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్తో వస్తానని చెప్పేసి కూడా వీళ్ళందరైతే ఫెడరేషన్ కావచ్చు, ఇటు ప్రొడ్యూసర్స్ కావచ్చు, వీళ్ళందరూ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈరోజు సినిమా పరంగా ఎందుకంటే ఖచ్చితంగా ఈ 10 రోజులు
రోజుల నుంచి అయితే షూటింగ్ లేకపోవడం వల్ల, ఎందుకంటే కొన్ని సినిమాలు ఎందుకంటే 2 రోజులు 3 రోజులు అఖండ కావచ్చు, కొన్ని డేట్ అనౌన్స్ చేసుకున్న సినిమాలు ఖచ్చితంగా ఉన్నాయి. ఆ షూటింగ్ పెండింగ్ ఉండడం వల్ల, ఎందుకంటే ఒక సినిమా పోస్ట్ పోన్ అయిందంటే చాలా ఇబ్బందులు అవుతుంటాయి ఖచ్చితంగా ఆ సినిమా పరంగా. ఎందుకంటే ఆ సినిమా త్వరగా పూర్తయితేనే, ఎందుకంటే పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళి ఆ తర్వాత వీళ్ళు ప్రమోషన్ స్టార్ట్ చేస్తేనే సినిమా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా కొన్ని సినిమా పెండింగ్ల వరకైనా అవి పూర్తి చేసిన తర్వాతనే ఈ సమ్మె బాట పట్టాలని చూశారు. కాకపోతే ఎందుకంటే ఇది సడన్గా ఫెడరేషన్ సభ్యులు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండానే చేశారని చెప్తున్నారు. కాకపోతే ప్రొడ్యూసర్స్ తరఫున మాకు నోటీస్ ఇవ్వలేదని చెప్పడము, ఫెడరేషన్ సభ్యులైతే మేము 4 నెలల క్రితము 3 నెలల క్రితమే ఇచ్చానని చెప్పడం కూడా జరుగుతుంది. అయితే ఇటువంటి ఈ ఛాంబర్ వాళ్ళు కూడా ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని వాళ్ళు ఒక పెద్దరికంగా సుప్రీం బాడీ లాగా ఉండి కూడా ఖచ్చితంగా చేయాల్సిన అంశం అయితే ఉంది. అయితే శ్రీపాల్, ఇప్పుడు ప్రభుత్వం నుంచి మరి ఏ విధమైనటువంటి మద్దతు అందబోతుంది వీళ్ళకి? ఓవర్ ది స్టూడియో. ఫెడరేషన్, కోఆర్డినేషన్, ఫిల్మ్ ఛాంబర్ మధ్య ప్రస్తుతం అయితే చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఏ విధమైనటువంటి డిసిజన్ తీసుకుంటారో చూడాలి. తెలంగాణ ఫిల్మ్ డెవలప్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ప్రముఖంగా దీనికి సంబంధించి ఒక గుడ్ న్యూస్తో తిరిగి వస్తామని చెప్పడం జరుగుతుంది. అయితే మంత్రి కోమటిరెడ్డి సూచనతో దిల్ రాజు నేతృత్వంలో ఈ మీటింగ్ జరుగుతోందని చెప్పాలి. ఫిల్మ్ ఛాంబర్ నుంచి అధ్యక్షుడు భరత్ భూషణ్, అలాగే కార్యదర్శి దామోదర్ ప్రసాద్, ట్రెజరర్ ప్రసన్న కుమార్ హాజరయ్యారు. ఫెడరేషన్ నుంచేమో కోఆర్డినేషన్ చైర్మన్ వీరశంకర్, ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ అమిరాజు అటెండ్ అయ్యారు. నిర్మాతల నుంచి ఇటు సి కళ్యాణ్, బాపినీడు, ఆచెంట గోపినాథ్, ఠాగూర్ మధు, మైత్రి సిఈఓ చెర్రీ, జమ్ని కిరణ్, ఎస్కేఎన్, సుప్రియ యార్లగడ్డ, వివేక్ కూచికబొట్ల, శ్రవంతి రవికిషోర్, డైరెక్టర్ తేజ, వైవిఎస్ చౌదరి, రామసత్యనారాయణ హాజరయ్యారు. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే డిస్కషన్ కొనసాగుతూనే ఉంది. మరి ఏ విధమైనటువంటి డిసిషన్ తీసుకుంటారు, వేతనాలు పెంచుతారా, మరి వాళ్ళ సైడ్ నుంచి ఉన్నటువంటి డిమాండ్స్ ఏంటి అన్ని కూడా మరి కాసేపట్లో తెలియబోతోంది. ఖచ్చితంగా ఈ విషయం అయితే వాళ్ళ కొలిక్కి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఒకవైపు ప్రభుత్వం నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి సూచనలతో ఇటు దిల్ రాజు కూడా ప్రొసీడ్ అవుతున్నారు కాబట్టి దీనికి సంబంధించి వాళ్ళ ఒక ఫైనల్ డిసిజన్ అయితే తీసుకునే అవకాశాలు ఉన్నాయి.